హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు ఒక సుదినం కదా, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు అందరికీ శ్రీనివాసం లాక్స్ తరపున ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ నాన్నని ఈరోజు తలుచుకునే ఉంటారు. తన తండ్రి స్థానం ఎంత గొప్పదో ప్రతి ఒక్కరు హృదయంలోంచి అదైతే వచ్చే ఉంటుంది. ఈరోజు మా నాన్న గురించి నేను కొన్ని నా అనుభవాలు కూడా నేను ఎలాగ మీతో పంచుకోవాలా, నాన్న గొప్పతనం ఎలాగుంటుంది అన్నది మనం ఈ వీడియోలో కొంచెం లెంతీ అయినా సరే కొంచెం నా వీడియోకి సహకరించి నన్ను ముందుకు నడిపించండి. మా నాన్న చాలా గొప్ప శ్రమజీవండి. మా నాన్నగారికి అసలు మేము చెప్పుకోవాలంటే మా నాన్న కడుపును పుట్టడం మా అదృష్టం. నేను చేసుకున్న పెద్ద పుణ్యమే అనుకోవాలి. అటువంటి తల్లి తండ్రి కడుపున పుట్టడం అంటే చాలా అదృష్టవంతులు అయి ఉన్నా. 1975-76 మధ్యలో మా నాన్నగారు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు చాలా చిన్నతనంగానే. మా అమ్మగారి చిన్నతనమే అప్పటికి. ఇంకా ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ రాయవెల్లూరులో అయింది. అంతా బాగుంది, వెనక్కి తిరిగి వస్తారు అనుకుంటే ఏదో లోపల ఆర్గాన్స్ మళ్ళీ దెబ్బతిన్నాయి, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అది సహజం. భగవంతుడు అనేవాడు ఒకళ్ళ ముందు వెనక పుట్టించడం అలాగే, వెనక తీసుకుపోవడం అలాగే. ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక. తన బాధ్యతలన్నీ మా అమ్మగారికి అప్పచెప్పారు. నాన్న స్థానం ఎంత గొప్పదంటే ఆయన ప్రేమ వెనకట్టలేంది. ఆయన ఆశయం, ఆయన నిస్వార్థమైన ప్రేమ అసలు మనం వెనకట్టలేమన్నమాట. ఆయన కోపంలో ఆ యొక్క బాధ్యత ఉంటుంది, మాటల్లో ప్రేమ ఉంటుంది. అలాగే మా నాన్నగారి కోపం ఎక్కువైనా పిల్లల్ని, కోడి తన పిల్లల్ని ఎలాగైతే పొదువు పట్టుకొని ఉంటుందో అలాగే చూసుకున్నారు. మేమైతే 5 సంతానం కదా, ఆఖరి 3కి అంత తండ్రి తెలియకపోయినా మేము మాత్రం మిగిలిన ఇద్దరం మా తండ్రి యొక్క అనురాగం, ఆప్యాయత అవన్నీ కూడా పొందాం. ఏమి కావాలి అంటే అవి తీసుకొచ్చి ఇవ్వడమే తెలుసు ఆయనకి. అలాంటి తండ్రి కడుపును పుట్టి ఆయన మాకెంతో మేలు చేశారు. ప్రతి తండ్రి అలాగే అండి, తన పిల్లల్ని తన సంసారాన్ని చూసుకోవాలనే కదా చూస్తాడు. అలాంటి మనిషికి మనం తలుచుకోవడానికని ఒక రోజు అని వీళ్ళు ఫాదర్స్ డే అని పెట్టారు. అయితే ఏంటంటే ఫాదర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మాతృదినోత్సవం ఇలాంటివేవో అన్నీ ఉన్నాయి. అవి ఏంటంటే పాశ్చాత్య నాగరికతకు సంబంధించినట్టు వాళ్ళు ఏర్పాటు చేశారు. కానీ అవి మనం ప్రతిరోజు తలుచుకునేవే కదా. అమ్మా నాన్నతో ఉంటే ప్రతిరోజు అమ్మా నాన్నని తలుచుకుంటాం. అన్నదమ్ములతో ఉంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తర్వాత స్నేహితులు ఎవరు మర్చిపోం. కానీ వాళ్ళు పోయిన తర్వాత కానీ వాళ్ళు దూరం అయినప్పుడు వాళ్ళని యొక్క అనుభూతులు, తీపి మెమొరీ అవన్నీ కూడా చిన్ననాటి గుర్తులు, అవన్నీ మధుర క్షణాలు గుర్తు చేసుకోవడానికని ఇలాంటి ఒక రోజు వాళ్ళు పెట్టి ఉంటారు. దాన్ని ఆచరణలోకి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇలాగే ఈ ఆచరణ ఏంటంటే ప్రతి సంవత్సరము జూన్ 3వ వారం, అది ఆదివారం అయి ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే ఈ ఏడాది మనకి 2025లో జూన్ 15వ తారీఖు ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అని అన్నారు. ఈరోజు నాకు లేస్తూనే ఒక మధుర క్షణం మాట, చాలా ఉత్కంఠ మాట. మా నాన్నని తలుచుకోవడానికి, మా నాన్నని అసలు మర్చిపోవడం అన్నది ఉండదు. ఏదో ఒక సందర్భంలో తల్లి తండ్రి గుర్తుకొస్తూనే ఉంటారు. అబ్బా, అమ్మ నాన్న గుర్తు రాకుండా ఎక్కడుంటారండి ప్రతి ఒక్కరికి. అయితే మా నాన్న గురించి చెప్పుకోవాలంటే చాలా శ్రమజీవి. తన పిల్లల్ని ఏదో సాధిద్దాం పిల్లలకు అనుకున్నాడు, కానీ పాపం సాధించలేకపోయారు. తన బాధ్యతలన్నీ కూడా పాపం మా అమ్మకి అప్పచెప్పి ఆయన అయితే వెళ్ళిపోయారు. మా అమ్మ తండ్రి స్థానంలో నిలబడి మా అందరికీ ఒక మంచి జీవితాన్ని అయితే ఏర్పాటు చేసింది. మంచి చదువులు తెప్పించి ఉన్నవన్నీ అమ్ముకొని చదువులు. అప్పుడు ఉద్యోగాలు లేవు కదండి. మా నాన్నగారికి మెడికల్ షాపు ఉన్న దాంతోనే పాప ఆయన ఏమి వెనక వేశారో మాకైతే తెలియదు. మా చేతులతోనే మేము అన్నీ అమ్ముకున్నాం. అప్పుడు అమ్ముకొని మా అందరికీ ఒక ఒక చదువులు తెప్పించింది చక్కగా. మా ఆఖరిద్దరు చెల్లెళ్ళు ఏంటంటే డిగ్రీలు పూర్తి చేశారు. నేను పెళ్ళైన తర్వాత డిగ్రీ పూర్తి చేశాను. మా తమ్ముడు కూడా అలాగే చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఇప్పుడు ఒక లెవెల్కి వచ్చాం. అందరం చెప్పుకునేంత మంచి స్టేటస్లో అయితే ఉన్నాం. కానీ మా ఉన్నతిని మా తల్లిదండ్రి చూడలేకపోయారు. తండ్రి ఏం చేస్తాడంటే పిల్లలు ఉజ్వల భవిష్యత్తుకి దారి ఏర్పాటు చేస్తాడు. కానీ చివరికి వాళ్ళు ఒక్కొక్కసారి చూడగలరు, చూడలేరు. అలాంటి పొజిషన్లో మేము ఉన్నాం. మా తండ్రిని అంత గొప్ప స్థానంలో మేము నిలబెట్టుకున్నాం. తండ్రి మా గురించి చాలా కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడు అంటే అసలు చెప్పలేను, నేను నా మాటల్లో చెప్పలేను. ఆయన ఏదో చెయ్యాలి పిల్లలకనే తాపత్రయం. ఆ తాపత్రయాన్ని ఆయన పూర్తిగా మా గురించి చూసుకోలేకపోయారు. మా ఉన్నతిని, మా యొక్క అభివృద్ధిని, మా యొక్క ఉన్నతిని ఆయన కళ్ళతో వాళ్ళు చూసుకోలేకపోయారు. ఏం చేస్తాం? తన 4 ఆడపిల్లలు, తన కొడుకు,
తన మనవలు వీళ్ళెవరిని చూసుకోలేకపోయారు అనేసి ఒక బాధ మాకు. ఏ ఫంక్షన్ వచ్చినా మా అమ్మ నాన్న, మా అమ్మ అయితే మాకు చివరిదాకా పురుళ్ళు పోసి అన్నీ చేసింది, కానీ తండ్రికి అదృష్టం అయితే లేకపోయింది. ఈరోజు తండ్రి గురించి మనం చెప్పుకోవాలి అంటే, తండ్రి తన పిల్లల్ని ఎలాగ పొత్తిళ్లలో చూసుకొని ఎంత సరదా పడతాడో, తను చెయ్యి పట్టి ఎంత నడిపిస్తాడు, అడుగులు వేయిస్తాడు, మాట నేర్పుతాడు, గుండెల మీద పెట్టి తన్నించుకుంటాడు. ఇన్ని చేసిన తండ్రికి మనం ఏం చేస్తున్నాం? ఆ తండ్రిని ఎన్ని విధాల మనం వాళ్ళని అవమానిస్తున్నాం, ఎన్ని విధాల వాళ్ళని ఈసరించుకుంటున్నాం. కానీ అలా చేయకండి. తల్లి తండ్రి బతుకున్నంత కాలం కూడా వాళ్ళని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. ఈసరించుకుంటే వాళ్ళ జన్మ ఏంటవుతుందండి? మన కడుపును పుట్టినందుకు వాళ్ళ యొక్క చివరి దశ మన చేతిలోనే కదా ఉంది. రేపొద్దుట మనకు కూడా ఇదే దశ వస్తే మన పిల్లలు ఏం చేస్తారు అన్న ఆలోచన మనకుంటే మనం అలా చూస్తాం అన్నమాట. అది మా తండ్రి యొక్క గొప్పతనం, మా తండ్రి యొక్క మా మీద ఏర్పరిచిన ఆ అనురాగం, ఆ ఆప్యాయత చివరిదాకా కూడా ఎవ్వరూ మర్చిపోరు. వాళ్ళ పిల్లలు ఉద్యోగంలోకి ఇప్పుడు మనం ఒక స్టేటస్ వచ్చి మనకు గొప్పతనం వచ్చింది అనుకోండి, ఫలానా వాళ్ళ పిల్లలు అంటారు కదా. ఆ యొక్క గ్రేట్ ఎవరికి? ఆ యొక్క ఇది తల్లిదండ్రులు కదా. ఫలానా రమణమూర్తి రంగనాయకమ్మ గారి పిల్లలు ఈ స్టేజ్లో ఉన్నారు అంటే ఆ గొప్పతనం ఎవరికి? నా తల్లిదండ్రులు కదా. అలాంటి తల్లిదండ్రులు నేను ఇది ఇవ్వాలి వాళ్ళకి, అంతే తప్ప ఏం పిల్లలమ్మా ఇలాంటి పిల్లలు అనేసి అనిపించుకోకూడదు. చదువు వాళ్ళు ఎందుకంటే చెప్తారు గట్టిగానే చదవండి అని. వాళ్ళ మనసులో ఏంటి? మనం బాగుపడాలనే తప్ప మనం ఏదో పాడైపోవాలని కాదు కదా. చదువు అని చెప్పేది ఎందుకు? మనం రేపొద్దుట సుఖపడతామని. కానీ ఇప్పుడు ఈ కాలం పిల్లలు అస్తమానం ఫోన్లు పట్టుకొని మా నాన్న చదువుకోమంటున్నాడు, ఫోన్లు ఇవ్వట్లేదు అనేసి కొంతమంది పిల్లలు ఆఖరికి ఫోన్లు ఇవ్వట్లేదని సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. తండ్రి ఎందుకు చెప్తున్నాడు తల్లి తండ్రి అన్నది మనం ఆలోచించుకోవాలి. మన మంచితనానికే కదా అనేసి. అందుకు ఎప్పుడైనా సరే తండ్రి మాట జవదాటకండి. తండ్రి తల్లి మాట అసలు మాట వినని వాడు జీవితంలో వాడు ఎదిగి రాడు, అసలు పైకే రాడు. ఎప్పుడైనా తల్లి మీద తండ్రి మీద అరవడం, వాళ్ళని గసురుకోవడం, వాళ్ళని చేదరించుకోవడం, అవన్నీ చేసి మనం ఏంటి పాముకుంటాం, ఏం చేసుకుంటాం? రేపొద్దుట తల్లిదండ్రిని ఈ లోకంలో మనం చూడలేని వాళ్ళం. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి తద్దినాలు పెట్టి నలుగురికి పంచి బోయిన అన్నదానాలు చేస్తే లాభం ఏంటి? పైన వాళ్ళు ఇదెవరు కదా, సంతోషపడరు. ఏం బతుకున్నంతకాలం మమ్మల్ని శోష పెట్టాడు, ఇప్పుడు ఏంటి అవన్నీ చేస్తే లాభం ఏంటి అంటారు. అందుకు తండ్రిని మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి తండ్రి ఒక హీరో అండి. నా తండ్రి నాకు హీరో. చిన్నప్పుడు చూడండి మా నాన్నలా అనే స్కూళ్ళల్లో చెప్పుకునేవాళ్ళం కదా. అంటే పుట్టిన ప్రతి పిల్లలకి తండ్రి ఒక హీరో. ఆ హీరో ఆ తండ్రి ఎలా చేస్తే మనం అలా చేస్తాం. అంటే ఇంట్లో ఉన్న ఆ అమ్మ నాన్న చేసే, ఇప్పుడు ఆడపిల్లలు అమ్మ వంట వండుతోందంటే వాళ్ళు అలాగే గిన్నెలు ముంతలు పెడతారు. తండ్రి స్క్రూ డ్రైవర్లు పెట్టి ఇలాగేమైనా చేస్తున్నారంటే పిల్లలు కూడా స్క్రూ డ్రైవర్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. మా మనవాడు అలాగే చేసేవాడు. మా వారు ఏదైనా స్క్రూ డ్రైవర్లు పట్టుకుని తిరుగుతుంటే వాడు కూడా అలాగే. అంటే అనుకరించడం. అందుకే ఏంటంటే పిల్లల ముందు మనం చక్కగా మంచి పద్ధతులు, మంచి సుగుణాలతో ఉండాలి. అప్పుడు పిల్లలు మనల్ని అనుకరిస్తారు. నేను ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. అందువలన ఏంటంటే మీకు నా మాటల్లోని ఇంకా వినాలి. ఈ వీడియోని కొంచెం లెంతీగానే ఉందండి. విని కొంచెం నన్ను సహకరించండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మనసులోని ఆ ఆవేదన తండ్రి గురించి ఇది చాలా విలువైన మాటలు. నాకు అసలు తండ్రి కడుపును పుట్టడం మేము చేసుకున్న అదృష్టం అని ఇప్పటికీ ఫీల్ అవుతాను. ప్రతి తల్లిదండ్రులు మీకు ఈరోజు గుర్తొచ్చే ఉంటారు మీ నాన్న గురించి. అందుకే అమ్మ ముందుకెళ్తోంది, కానీ అమ్మ యొక్క మాతృత్వం యొక్క మధురమ నాన్న వెనకే వెళ్ళిపోతున్నారని చాలామంది కవులు చెప్పుకుంటూనే ఉంటారు. నాన్న ఎంత మంచి చేసినా నాన్న స్థానం వెనక్కే ఉంటుంది, అమ్మ మాత్రం ముందుకెళ్తోందని. కానీ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ఊరికే అనలేదు. ఎప్పుడు ఎవరి స్థానాలు వాళ్ళకి ఇస్తేనే ఈ లోకంలో బాగుంటుంది. ఇంక రండి, ఈ వీడియో ఇంకా చివరిదాకా మీరు విని నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. నాన్న గొప్పతనం వెలకెట్టలేనిది. ఆయన కోపంలో ప్రేమ, మాటల్లో ప్రేమ, కోపంలో బాధ్యత, ఆయన ఆశయము, సహనము వెలకట్లేనివి అని చెప్పుకుంటున్నాం కదా తండ్రి గురించి. మరి అటువంటి తండ్రి అంటే మా నాన్న గురించి మీకు పరిచయం చేయాలిగా. మా అమ్మ నాన్న గురించి నేను మీకు పరిచయం ఎలా చేయాలి అంటే, మా నాన్నగారు కాకినాడ అండి మాది. మా అమ్మ వరంపురం నుంచి మా నాన్నగారిని చేసుకొని వచ్చింది. మా నాన్నగారి పేరు పులపాక వెంకట రమణమూర్తి. వాళ్ళు 4 బ్రదర్స్. తర్వాత సిస్టర్స్ 5 కాబోళ్ళు. మాకు మేనత్తలు. మా అమ్మ వరంపురం వాసి. మా నాన్నగారిని చేసుకున్న తర్వాత అంటే మా అమ్మ పేరు వెంకటరంగనాయకమ్మ, మా నాన్నగారు వెంకటరమణమూర్తి. వారికి మేము 4 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. అంటే 3 ఆడపిల్లల తర్వాత మా తమ్ముడు మాట.
ఇది మా సంసారం, మా అమ్మ వాళ్ళ సంసారం, మా కుటుంబం చాలా మంచి కుటుంబం. కానీ ఒక్కసారి 75-76 మధ్యలో చితికిపోయిందండి మా కుటుంబం. అయితే మా నాన్నగారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఓపెన్ హార్ట్ సర్జరీ రాయవెల్లూరులో జరిగింది. అది చక్కగా సక్సెస్ అయ్యి వెనక్కి తిరిగి వస్తారని ఎంతో ఎదురు చూసాం. సక్సెస్ అయింది ఆపరేషన్. కానీ ఆర్గాన్స్ దెబ్బతిండడం వల్ల ఒక్క యూరిన్ బొట్టు వస్తే ఆయన బతుకును, కానీ రాలేదు. మా అదృష్టం అది. మా అమ్మగారికి చిన్నతనంలోనే అటువంటి బాధ కలిగింది. అయినా కూడా మా నాన్నగారు వెళ్ళిపోతూ మా బాధ్యతలు, మా 5 పిల్లల బాధ్యత మా అమ్మగారి చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు మా అమ్మగారికి మా తాతగారు, అంటే నేను మేనమామను పెళ్లి చేసుకున్నా కదా, మా తాతగారు కొండంత అండగా నిలబడి చాలా చక్కగా ఆ సంసారాన్ని పాప ముందుకి ఇచ్చింది. మా అమ్మ ఎన్నో అప్పులు చేసుకుంది. ఉన్న బంగారం వెండి, అప్పుడు బోల్డ్ బంగారం వెండి మా చేతులతో మేము వెండి బంగారాలు అమ్ముకొని మమ్మల్ని ఇంత స్టేజ్కి తీసుకొచ్చింది. ఎందుకంటే మగవాడు లేకపోతే ఆడది, పూర్వకాలంలో ఉద్యోగాలు ఎక్కడవండి, అందుకు ఉద్యోగాలు లేవు కాబట్టి ఉన్న బంగారం వెండి చెంబులు, పెద్ద పెద్ద చెంబులు, వెండి చెంబులు, కంచాలు అన్నీ అమ్మేసుకొని మమ్మల్ని చదివించి మేము ఎంత దాకా చదువుకోని అందరూ ఇంటర్మీడియట్, మా చెల్లెళ్ళు మాత్రం డిగ్రీలు చేశారు. నేను తర్వాత పెళ్ళైన తర్వాత డిగ్రీ చేసుకున్నా. మా తమ్ముడు కూడా చక్కగా డిగ్రీ చేసుకొని మంచి పొజిషన్లో ఎప్పుడైతే ఉన్నారో అందరం బాగున్నాం. కానీ మా ఎదుగుదలని మా తల్లిదండ్రులు చూడలేకపోయారు. వాళ్ళ పేరు ఇప్పుడు మనం నిలబెట్టుకున్నాం. పలానా వాళ్ళ పిల్లలు ఈ విధంగా ఉన్నాము అని మేము నలుగురిలోనూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం అన్నమాట. అలాగుండాలి. ఒక తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు వాళ్ళ పేరుని పోగొట్టుకోకూడదు. వాళ్ళని ఉన్నత శిఖరాలకైతే తీసుకెళ్ళాలి. ఈరోజు నాన్న స్థానాన్ని ఎలాగా నాకు తెలిసిన భాషలో మా నాన్న గురించి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను. కొంచెం వీడియో లెంత్ అయిందండి, ఎందుకంటే నా వీడియోలు ఎప్పుడు కూడా 4 దాటవు. సర్వసాధారణంగా వెళితే ఎప్పుడైనా 7, 8, 10 ఆ లోపలే, ఎప్పుడో రేరు 1, 2 లెక్క. కానీ ఇది కొంచెం లెంత్గానే ఉంది. కానీ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి మీ నాన్న మీ అమ్మని తలుచుకుంటారనేసి నా మనసులోని ఆ ఒక గొప్ప మాటలు, ఆవేదనని మీ ముందు ఉంచాను. కొంచెం చివరిదాకా చూసి సహకరించండి. పదండి. మా నాన్న గురించి నేను చాలా మటుకు నాకు తెలిసిన విషయాలు నేను గొప్పగానే చెప్పుకున్నాను. ఆయన చాలా శ్రమజీవి, ఎంత శ్రమజీవి. తన పిల్లలకి ఏదో చెయ్యాలనుకున్నాడు, కానీ పాపం ఏమీ చేయడు. ఆఖరికి ఏంటంటే 4 ఆడపిల్లలు, ఒక అబ్బాయి బాధ్యత మా అమ్మ చేతిలో పెట్టేసి తన మటుకు తను, అంటే అది మన చేతిలో లేదండి, భగవంతుడి నిర్ణయం. ఒకరి ముందు ఒకరి వెనుక, తల్లి అయినా తండ్రి అయినా భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే ఒకరికి ఒక రోజు ముందు వస్తుంది, ఒక రోజు వెనక్కి వస్తుంది. అటువంటి పాత్ర మా నాన్న ముందు తీసుకున్నారు. మా అమ్మని మాకు అప్పచెప్పి మా అమ్మకి మా బాధ్యతలు అప్పగించారు. మా అమ్మ కూడా తన బాధ్యతలు మొత్తాన్ని నెరవేర్చుకొని తను కూడా ఈ భూమిలో, ఈ లోకం నుంచి తరలి వెళ్ళింది. కానీ ఆ తల్లిదండ్రుల పేర్లు అయితే మేము మాత్రం నిలబెట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళ కడుపును పుట్టినందుకు చాలా చాలా వాళ్ళకి ధన్యులు. మా జన్మ ధన్యమైంది. ఇంకొక మాట ఏంటంటే, తండ్రి ఉన్నంత వరకు ఎన్ని బాధ్యతలైనా ఎన్ని బరువులైనా కూడా మన వరకు రావు. అదే తండ్రి లేకపోయినప్పుడు నీ వద్ద ఎన్ని ఆస్తులున్నా, ఎంతమంది నీ చుట్టూ నీ వాళ్ళు ఉన్నా కూడా ఆ తండ్రి లేని యొక్క ఇది మనకి వెలితిగానే ఉంటుంది కదా. తండ్రి లేని తనం అది మనం గ్రహించుకోవాలన్నమాట. ఎంతమంది ఉన్నా కూడా తండ్రి లేని లోటుని ఎవ్వరూ పూడ్చలేరు. చాలామందికి వాళ్ళు తండ్రి అయిన తర్వాతే తండ్రి విలువైతే తెలుస్తుంది. అంటే మన గురించి మన నాన్న ఎన్ని బాట్లు పడ్డాడు, మనకి మంచి బుద్ధులు చెప్పడానికి, మనల్ని ఒక దారిలోకి తేవడానికి అని ఆ తండ్రి తన పిల్లల్ని కన్న తర్వాత తెలుస్తుంది. అయినా కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే తన కన్న తండ్రి తన మనవలకి, అంటే కొడుక్కి కష్టం రాకుండా ఆ మనవల్ని దగ్గర కూర్చోబెట్టుకొని కథలు చెప్తూ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ వాళ్ళని ఒక ఉన్నత మార్గాల్లోకి, కొడుక్కి బాధ లేకుండా అని కూడా తాత స్థానంలో నిలబడి చేస్తాడు. అంటే తండ్రి గొప్పతనం అంతటిది అని మనం తెలుసుకోవాలి. ఇదండి శ్రీనివాస నుంచి నేను పార్థని. తండ్రి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి యొక్క గొప్పతనాన్ని గురించి మీ ముందు ఉంచాను. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఒక లైక్ ఇచ్చి నన్ను ఆదరించండి. మీ లైక్ నాకు చాలా అవసరం. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ పార్థ.